మీరు ఎవరన్నా ఒక పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటే మన ఇండియన్ లా ప్రకారం ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఏంటి? నమస్తే, నేను మీ అడ్వకేట్ భగత్ సింగ్ బెకెం, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. మామూలుగా పిల్లలు లేని వారు ఎవరో ఒకరిని దత్తత తీసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ తో ఉంటారు. దానికి ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఐడెంటిటీని కారా అనే ఒక పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. కారా అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఫర్ అడాప్టింగ్ ఏ చైల్డ్. ఈ పోర్టల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడెంటిటీ మొత్తం రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టెప్ 2, ఒక సోషల్ వర్కర్ మీ ఇంటికి విజిట్ చేసి మొత్తం ఇన్స్పెక్షన్ అనేది చేసి ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్టెప్ 3, మీరు మీకు కావాల్సిన పిల్లల ప్రొఫైల్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలనే దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత మ్యాచ్ ప్రొఫైలింగ్ అనేది జరిగి స్టెప్ 4, ఒక యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయ్యి మీకు ఒక చైల్డ్ ప్రొఫైల్ కి మ్యాచింగ్ అనేది జరుగుతుంది అనమాట. స్టెప్ 5 కింద ప్రీ అడాప్షన్ కేర్ అని టెంపరీగా మీరు ఆ చైల్డ్ ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టెప్ 6 లో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో మీరు ఒక పిటిషన్ వేసి అడాప్షన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ ఇదంతా స్క్రూటినీ అయిపోయి మీకు అడాప్షన్ సర్టిఫికేట్ అనేది కోర్ట్ ఆర్డర్ ద్వారా వస్తే దెన్ యు ఆర్ లీగల్లీ ఎలిజిబుల్ టు అడాప్ట్ ద చైల్డ్. ఆ అడాప్టెడ్ చైల్డ్ కి బయాలజికల్ చైల్డ్ కి ఏదైతే అయితే రైట్స్ ఉంటాయో ఈక్వల్ రైట్స్ అనేది వాళ్ళకు కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మీరు ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి అడాప్ట్ చేసుకున్నామన్నా కూడా యూ విల్ బి బిహైండ్ ద బార్స్ అండ్ వయలేటింగ్ ద రూల్స్ అండర్ కారా రెగ్యులేషన్స్. సో నో యువర్ లీగల్ రైట్స్, నో యువర్ లీగల్ రెమెడీస్. థ్యాంక్ యూ.